అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధవ్ నక్కాన జనం కోసం జనత యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక విషయంపై చర్చించాలి. ఏంటంటే మనం ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ అని మనం అనుకుంటున్నాం. కంపేర్ చేస్తూ యుద్ధంకి వస్తావా, మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో చూసుకుందాం అనేసి. నాకు అనిపించింది ఏంటంటే దయచేసి ఇండియాతో పాకిస్తాన్ని కంపేర్ చేసి మాట్లాడకండి. ఎందుకంటే మన దగ్గర 110, 120 రూపాయలు పెట్రోల్ ఉంటే అక్కడ దాదాపు 500 రూపాయల దగ్గర ఉంది. మన దగ్గర టమాటా రేటు ఇక్కడ 10 రూపాయలు, 20 రూపాయలు ఉంటాయి, అక్కడ దాదాపు 300 రూపాయల దగ్గర ఉంది. మన దగ్గర గోధుమ పిండి ఇక్కడ 100 రూపాయల దగ్గర ఉంటే అక్కడ దాదాపు 500 దగ్గర ఉంది. ప్రజెంటు అడుక్కు తినే పొజిషన్ ఉంటారు కదా, ఆ పొజిషన్లో ఉంది. మనం ప్రపంచంతో పోటీపడి ప్రజెంట్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాము ప్రజెంటు ప్రపంచంతో. రేపు రాబోయే రోజుల్లో జపాన్ కూడా దాటేస్తామని చెప్పి అంటున్నారు. సంతోషకర విషయం, చాలా మంచిది. 3 ప్లేస్కి 2 ప్లేస్కి ఎగిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే అంత పవర్ఫుల్గా మన దేశం ఉంది. ప్రపంచం మొత్తం యుద్ధాలతో అతలాకుతలం అయినా సరే భారతదేశం స్ట్రాంగ్గా ఉందంటే కారణం బలమైన ఆర్థిక మూలాలు, బలమైన నాయకత్వం ఉండడం వల్ల. ఈ చిన్న ఈ పిత్రే పాకిస్తాను, బంగ్లాదేశ్, తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాను, వాటి గురించి మనం ఎక్కువసేపు మనం మాట్లాడకూడదు. భారతదేశం ప్రపంచాన్ని శాసించే వయసులో ఉంది ఇప్పుడు ప్రజెంటు. ఇది మాత్రం నిజం, వాస్తవం. మనం మన దేశంలో ఉండి, మన దేశంలో తింటూ మన దేశంలో బతుకుతూ, ఇక్కడే జీవిస్తూ పక్క దేశాలని పొగడం అనే ఒక జబ్బు ఉంది చూసారా, ఆ జబ్బుని దయచేసి మనం మానుకోవాలి. మనకు అన్నం పెడుతున్న నేల, మనం పీలుస్తున్న గాలి, మనం బతుకుతున్న దేశం గురించి మనం ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, గర్వంగా మాట్లాడుకునే పొజిషన్లో ఉండాలి. ఆ దేశం ఇలా ఉంది, ఈ దేశం ఇలా ఉంది, మన దేశం ఇక్కడ నోటికి ఏది వస్తే మాట్లాడేస్తాం, నచ్చినట్టుగా ఉంటున్నాం, నచ్చినట్టు చేస్తాం. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం, అంటే ఫ్రీడమ్ ఉందనిసి. అదే చైనా, రష్యాలో, అమెరికాలో జరుగుతుందా? తీసుకుని లోపల పెడతారు, లేకపోతే కాల్చి పారేస్తారు. నీకు మనకి ఈ దేశం అన్నీ ఇచ్చింది. ఎంతో ఈ దేశాన్ని మనం రుణపడి ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరికి కూడా మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడి పొరుగు దేశాల ముందు మన దేశాన్ని చిన్నపోయే విధంగా చేస్తే మాత్రం చరిత్రహీనులు అవుతాము, దేశద్రోహులు కూడా అవుతాం మనమే. ఇది ఒకప్పుడు భారతదేశం కాదు, ప్రపంచాన్ని శాసించే యువ నమో భారతదేశం. ఈ దేశం ముందు ఎవరిదైనా సరే ఆటలు సాగవు. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.